సమాజ సేవలో ముందుంటామని ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్షులు ద్వారంపుడి నారాయణ రెడ్డి అన్నారు. ఆయన అధ్యక్షతన ఉండిలోని గొట్టుముకుల రాము స్వగృహంలో శుక్రవారం సమావేశం జరిగింది. జిల్లా గవర్నర్ డాక్టర్ సుబ్బారావు ఉచితంగా ఇచ్చిన గొడుగులను ఉండిలో చేతి వృత్తిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సీ పివి జగన్నాథరాజు, కార్యదర్శి రుద్రరాజు నర్సరాజు, ట్రెజరర్ కన్నెగంటి రూత్కళ, కాగిత మహంకాళి, భూపతిరాజు, హర్నాథరాజు, గొట్టుముకుల రాము, శైలజ, కలిదిండి సీతారామరాజు, గాదురాజు వెంకటేశ్వరరాజు, సత్తి బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సభ్యుల సాధారణ సమావేశం గొట్టుముక్కల రాము గారి ఇంటి దగ్గర జరిగింది. మనకు లైన్స్ ఈ గొడుగులు లబ్ధిదారులకి అందజేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన అందరికీ ఆతిథ్యం ఇచ్చిన రాము గారి దంపతికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉండి మన జిల్లా 316G గవర్నర్ గారు అయినటువంటి లైన్ డాక్టర్ దశిక సుబ్బారావు గారి యొక్క సహకారంతో జిల్లాలో ఉన్నటువంటి 84 క్లబ్లకి కూడా 3 గడుగులు చెప్పిన వారు మాకు అందజేశారు. వీధి వ్యాపారస్తులు ఎండాకి వానకి కూడా తడుస్తూ ఇంతటి శ్రమకోర్చి వారి కుటుంబ పోషణతో పాటు సమాజ సేవలో నిమగ్నమైనటువంటి ఈ శ్రామికుల యొక్క ఇబ్బందుల్ని మనం పరిగణలోకి తీసుకుని జిల్లా నాయకత్వం వారికి రక్షణ కవచంగా చిన్నపాటి సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి జిల్లా వ్యాప్తంగా అన్ని క్లబ్బుల ద్వారాని గొడుగులు అందజేసే కార్యక్రమాన్ని వారు చేపట్టారు. సమాజంలో అవసరం ఎక్కడుందో దాన్ని గుర్తించి సేవ చేయడంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఎప్పుడూ ముందుంటుంది. మన ఉండి గ్రామంలో 3 లబ్ధిదారులని మేము గుర్తించి పండ్ల దుకాణం, తర్వాత కూల్ డ్రింక్స్, కూరగాయలు అమ్ముకునేటువంటి వ్యక్తులకి మేము మీకు చిన్నపాటి సహాయం అందజేయడం జరిగింది. సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రీజనల్ చైర్పర్సన్ గా నా క్లబ్లో ఈ సమావేశంతో పాటు లబ్ధిదారులకు గొడుగుల్ని పంచిపెట్టడంలో కూడా పాల్గొన్నందుకు ఈ సేవా కార్యక్రమానికి సంతోషపడుతూ మా క్లబ్ దినదినాభివృద్ధి పొంది క్లబ్ ఎక్సలెన్స్ అవార్డు చేకొనాలని కోరుకుంటూ పిఎస్టీలకి నా శ్రేయోభిలాషులు మా లయన్స్ కి శుభాకాంక్షలు తెలియజేస్తాను. సర్వసభ్య సమావేశానికి మరియు లబ్ధిదారులకి గొడుగులు పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి లయన్స్ మిత్రులందరికీ, ఆతిథ్యం ఇచ్చినటువంటి దంపతులిద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే మా క్లబ్ ద్వారా మరింత మందికి సేవా కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుని మాకు ఆ అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో మరింత మందికి ఇచ్చే ఏర్పాటు చేస్తామని